పడి యుద్ధం చేస్తున్నారు అంతే. సార్ ఈ అంశం ఇలాగ అవుతుంటే అసలు రాజధాని అంశం కానీ అసలు ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, దాని మీద చాలా చిక్కులు ఉండే పరిస్థితి, ఎన్నికలకు వెళ్తున్నారు, వీటిలన్నింటినీ మెప్పించి ఒప్పించి ఇంకెక్కడ రాజధాని వర్మ అది జనవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అవును, చెప్పే వరకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారం రాదు. రాజకీయంగా చూస్తే ఇప్పుడు హైకోర్టులో ముఖ్యమంత్రి అక్కడికి ఆఫీసులు తీసుకెళ్ళడం కుదురుతుందా లేదా అనే చర్చ కూడా హైకోర్టు విచారిస్తూ ఉంది. అవును, మామూలుగా నేను ఆఫీస్ పెట్టుకుంటా అంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. సో వీళ్ళు వేరే దారిలో తీసుకుపోవాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అసలు రాజ్యం ఉంటే కదా రాజధాని. సో ఇప్పుడు రాజ్యం గురించే వచ్చిన తర్వాత రాజధాని చర్చ ఆ మాటకు వస్తే తెలుగుదేశమే కొద్ది రోజులుగా దాని మీద ఫోకస్ తగ్గించడం మనం చూస్తాం. ఆ స్థానికంగా ఉండేవాళ్ళు జేఏసీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చంద్రబాబు వస్తే కానీ కుదరదు అనే దాని మీద ఫోకస్. మొన్న ఒక ఆయన నిరసన అదే కదా, చంద్రబాబు వస్తే కడతాడని మీరు ఎలా అంటారు, కట్టనందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన. కాబట్టి రాజధాని సమస్య అనేది ప్రస్తుతానికి లూప్ లైన్లో పెట్టారు వీళ్ళు, అందులో సందేహం ఏమీ లేదు. మొన్న కేంద్రం కూడా రాజధాని ఇదే అని చెప్పింది కదా, కానీ ఎవరేం చేయరు, అది జరగదు. అది రాజధాని అనేది తేలాలంటే కూడా ఎన్నికల్లో ఒక తీర్పు స్పష్టం కావాల్సి ఉంటుంది. యా, సో ఏపీ పాలిటిక్స్ అయితే అంత క్లియర్గా లేని పరిస్థితి, నువ్వా నేనా అన్నట్లుగా ఉండే పరిస్థితి ఉందంటారా? ఇంతకుముందు ఎన్నికలకి ఈసారి రాబోయే ఎన్నికలకి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఒక తీవ్ర పోరాటం లాగా ఉంటాయి. చాలా ముందుగా దీనికి సన్నాహాలు చాలా ఎక్కువైపోయాయి. మేము చాలా అడ్వాన్స్గా ఉన్నాము, టీడీపీ అసలు ఫ్యాక్టరే కాదు అన్న వైఎస్ఆర్ పార్టీ కూడా డెఫినెట్గా ఒక సీరియస్ స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిస్తే దాని ప్రభావం చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని ఉంటుంది. దీనికి కొంచెం డ్రామా, మరి కొంచెం నాటకం రక్తి కట్టించడానికి వైఎస్ షర్మిల అక్కడికి వెళ్తారు, ఆ అన్నయ్యని ఎదుర్కొంటారు. వచ్చే అవకాశం ఉందా అండి? ఏమో, ఆమె ఇదివరకు చెప్పిన ప్రకారం రాకూడదు, రాలేదు, నేను వెళ్ళను తెలంగాణ అన్నారు, కానీ ఇక్కడేం పోటీ చేయలేదు. కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్లో చేరిన తర్వాత వాళ్ళు ఆమెను ఏమో రకరకాల ఆమె సన్నిహితులు చెప్పారని మనకు తెలుస్తుంది. ఏమని ఆమెను జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ చేసి జాతీయ హోదాలో ఆంధ్రప్రదేశ్లో 2 సభలు కూడా ప్లాన్ చేశారు. విశాఖపట్నం ఒకటి, ఇంకోటి విజయవాడ పరిసరాల్లోనే. అయితే కాంగ్రెస్ తెలుగుదేశం కలవు. అవును, నా చేతని నీ చేతనని జగన్ ఇబ్బంది పెట్టే అంశాల్లో షర్మిల కూడా ఒక అంశంగా అక్కడ. షర్మిల ప్రచారం చేస్తే ఎవరికి ఎక్కువ డ్యామేజ్ అండి? ఎవరికంటే ఆమె చంద్రబాబు మీద చేయదు కదా, ఆమె చాలా ఇండైరెక్ట్గా రాజన్న బిడ్డ, ఆమె స్టైల్ ఒకటి ఆమెకు ఉంది కదా. బహుశా కేసీఆర్ మీద దాడి చేసిన పద్ధతిలో ఆమె జగన్ మీద దాడి చేస్తారా అన్నది సందేహమే. మనం చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తారు, అదే అక్కడ జరుగుతుందా, లేకపోతే వీళ్ళిద్దరూ విడిగా ఉన్నారని చూపించడానికి చెప్పడానికి ఒక ఉదాహరణగా మాత్రమే ఆమె పర్యటన ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పలేము. బట్ కాంగ్రెస్ అయితే ఫుల్గా ఆ దృష్టిలో ఉంది. కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు కూడా ఆమెను అక్కడ తీసిపోయి చేస్తే, కానీ నాతో వైఎస్ఆర్ పార్టీలో ముఖ్యమైన వాళ్ళు అన్నది అంతగా వ్యతిరేకించి జగన్ ఓడించే పని ఆమె చేయకపోవచ్చు. మనం ఇది అంటే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఆ వార్తలు ఇచ్చే మీడియా వాళ్ళు మీకు తెలియదు అన్నీ జరుగుతూ వచ్చాయన్నారు. ఏం జరిగాయి, పార్టీ పెట్టడమే జరిగింది, కానీ ఆ తర్వాత ఏం జరగలేదు. చివరికి ఆమె పోటీ కూడా చేయలేదు. ఆమె ఏనాడు జగన్ ఇంతవరకు ఏం అనలేదు. మనం ఇక్కడ తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఓకే జాతీయ స్థాయిలో ఏదన్నా ఒక పదవి తీసుకుంటూ వచ్చి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఏపీలో? అందుకనే అది చాలా పరిమితులు ఉంటాయి. షర్మిల వల్ల ఏదో తలకిందులో పరిస్థితి ఏమి ఉండదు, కానీ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. రెండవది ఆమె ఏం చెప్పినా చెప్పకపోయినా మదరు సిస్టర్ ఇద్దరు దూరం అయిపోయారు అనే ఒక ప్రచారం తెలుగుదేశం శిబిరం చేస్తుంది. కాబట్టి మిగిలిన పార్టీలు ఏం పట్టించుకునే పరిస్థితి పెద్దగా ఉండదు. ఎందుకంటే విధానాలు ముఖ్యంగానే అన్న చెల్లి మాట్లాడుకున్నారా లేదా రాఖీ కట్టుకున్నారా లేదా మనకేమి మామూలు ప్రజలకి ఏం సంబంధం. అంటే రాజన్న బిడ్డ కిందే ఈవిడ వెళ్తారు కదా సార్, రాజన్న బిడ్డ కిందే వెళ్తారు. అది జరగవచ్చు, ఆ ఒత్తిడి ఉంది ఆమె మీద. చివరి నిర్ణయం ఆమె తీసుకోవాలి, కానీ జనరల్ టర్మ్స్లో అయితే ఆమె వెళ్తారు. ఆమె స్పేర్ చేయదలుచుకోలేదు. ఆమె అక్కడికి వెళ్ళటం, తన ప్రజెన్స్ చూపించటం, రాజన్న బిడ్డ ఒకరే కాదు నేను కూడా ఉన్నాను అనే విషయం ఒకటి చెప్పటం, అంతకుముందు తను చేసిన పర్యటనలు వాటిని గుర్తు చేయటం. కాబట్టి వారసత్వ దావా ఆస్తుల కోసం కాదు, రాజకీయ వారసత్వ దావా మటుకు వేస్తారు. సార్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇందులో మరొక కీలకమైన అంశం ఉంది.
వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోకపోతున్నారు. ఓకే, రైట్ ఆర్ రాంగ్ తర్వాత తెలుస్తుంది. 82 మంది, ఓకే 80 మందిని లేకపోతే 70 మందిని లేకపోతే 60 మందిని మారుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఛాన్స్ లేదు. సో కాంగ్రెస్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు అభ్యర్థులే ఉన్న పరిస్థితి లేదు, ఆ డేర్ చేయరు. సో ఈ అసమ్మతి షర్మిల గారు వస్తే ఆమెని చూసి ఏమైనా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఆమెను ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్గా చూపిస్తే ఉపయోగం అనేది ఒక థియరీ. ఆల్రెడీ వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళే అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మనం కూడా అదే చూపిస్తే మళ్ళీ మనకి ఏంటి అని అంటే టికెట్ ఒకటి ఉంది. కానీ మీరు అన్నట్టు కాంగ్రెస్ను రివైవ్ చేసే ఒక ప్రయత్నం ఉంది. మాకు ఇడుగు రుద్రరాజు ఆ విషయంలో చాలా ఆయన దీంట్లో ఉన్నారు. మొన్న మాతో ఏదో చర్చలో ఆయన 15 మంది వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఆయన చెప్తున్నాడు. 15 మంది. సో అట్లా ఇట్లా కలిసి ఒక మేరకు ఒక 40-50 చోట్లైనా గట్టి ఫైట్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేయొచ్చు. రెండోది బిట్టర్ ఫైట్, తీవ్ర పోరాటం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న తేడాలు కూడా ఓట్లలో చాలా మార్పులు. కాంగ్రెస్కు చాలామంది మాజీ మంత్రులు నాయకులు ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు అనేక కారణాల వల్ల పక్కన ఉన్నారు. వీళ్ళల్లో యాక్టివైజ్ అయ్యే వాళ్ళు రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సోషల్ క్లాసెస్ కొంతమంది ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఉన్నారు, ముఖ్య నాయకులు ఇతర పార్టీల్లో కంటే కూడా వాళ్ళు కూడా. సో ఆ విధంగా నోబడీకి ఇప్పుడు షర్మిల ఎంట్రీని ఎవరైనా ఎలా ఆపుతారు? అవును, ఏ విధంగా చూసినా దేశంలో ప్రజాస్వామ్య దేశంలో. అందువల్ల అయితే జగన్ ఆ విషయంలో పెద్ద రియాక్ట్ అవ్వడు, అంతవరకు తనుగా అవ్వరు, ఇతరత్ర మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన అవ్వరు. అన్నా చెల్లి ఒకరినొకరు ముఖాముఖి ఘర్షణ పడడం తప్ప మిగిలినవన్నీ కూడా చేస్తారు. అదొక అడిషనల్ ఫ్యాక్టర్ అన్న, మెయిన్ ఫ్యాక్టర్ కాదు. మెయిన్ ఫ్యాక్టర్ ఆ 3 పార్టీలు ప్లస్ బీజేపీ. కాంగ్రెస్ ఏ మేరకు రివైవ్ అవుతుంది తెలంగాణ, ఎందుకంటే తెలంగాణలో గెలిచిన తర్వాత ఇప్పుడు చెప్పుకోవడానికి ఇప్పుడన్నా చెప్పుకోవాలి కదా, వాళ్ళు ఆ పని అయితే చేస్తారు. కొంత అటెంప్ట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పాత్ర బట్ కాంగ్రెస్ టీడీపీ కలవదు, అది నేను అది నోట్ ఇట్. ఎందుకంటే బీజేపీ